హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం స్టార్ట్ అయిన కాడ నుంచి మనం అసలు వ్యాపారం అనేది స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూ ఉంది. అది కూడా మా మిస్సెస్కి. దానివల్ల ఆమె బాగా డీల్ అయిపోతుంది. అసలు పని చేసే ఓపిక కూడా లేదు. అందుకని నేను కూడా పొద్దున్నే బుడ్డోడు స్కూల్ పంపించాలి కాబట్టి ఈ వారం స్టార్ట్ చేయలేదు. ఇవాళే స్టార్ట్ చేశాను. ఎలా ఉంది ఏంటి బిజినెస్ అనేది, అలాగే మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. మనకి ఎంత పెట్టుబడి పెడుతున్నాము, మనకి ఎంత సేల్ అవుతుంది, అలాగే ఓవరాల్గా ఎంత బిజినెస్ వస్తుంది అనేది చెప్పమన్నారు. అలాగే ఈ వీడియోలో చెప్తాను. మనకి ఎక్కువగా సేల్ అయ్యేది ఆల్రెడీ చెప్పాను కదా, టమోటా అనేది. నేను టమోటా అనేది 10 కేజీలు వేసుకున్నాను. మనకి 10 కేజీలు వచ్చేసరికి కేజీ 20 రూపాయలు చొప్పున 200 రూపాయలు పడినాయి. అలాగే పచ్చిమిర్చి వచ్చేసరికి ఈరోజు 35 రూపాయలు ఉంది రేటు. 2 కేజీలు వేసుకున్నాను. అలాగే బంగాళదుంప కూడా 2 కేజీలు వేసుకున్నాను. 35 రూపాయలు సేమ్ రేట్ ఉంది. వంకాయ వచ్చేసరికి కూడా సేమ్ 35 రూపాయల రేట్ ఉంది. 2 కేజీలు వేసుకున్నాను. బెండకాయ వచ్చేసరికి 20 రూపాయల రేట్ ఉంది. 3 కేజీలు వేసాను. బంగాళదుంప ఆల్రెడీ 35 రూపాయలు చొప్పున 2 కేజీలు వేసాను. ఇక అరటికాయ విషయానికి వస్తే నార్మల్గా మనకి అస్తం అరటికాయలు 50 రూపాయలకి ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు డజన్ అరటికాయలు 60 రూపాయలు తీసుకున్నారు. ఇవాళ అరటికాయ కొంచెం పెరిగిగా ఉంది. దోసకాయ వచ్చేసరికి నిన్న రేట్లోనే నేను వెళ్ళి కాయ బాగుందని చెప్పి ఒక 20 రూపాయలు చొప్పున కేజీ 3 కేజీలు 4 కేజీలు వేసుకున్నాను దోసకాయ అనేది. మొత్తం ఓవరాల్గా నేను పర్చేజ్ చేసింది అయితే 550 రూపాయలు. బట్ 4 రోజులు మనం సెలవు పెట్టినా సరే మన కస్టమర్ అనేది బయటికి పోరు, మనం మంచి రేట్ ఇస్తే అన్న దానికైతే ఇవాళ కొంచెం నాకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను తెచ్చిన కూరగాయలు అనేది ఆల్మోస్ట్ 70% సేల్ అయ్యింది. ఆల్మోస్ట్ నా బిజినెస్ అంతా కూడా 550 రూపీస్ ఏదైతే తెచ్చానో 550 రూపీస్ బిజినెస్ సేల్ అయ్యింది. నాకు ఎంత మిగిలింది ఏంటంటే టమాటాకు వచ్చేసరికి నేను మామూలుగా రెగ్యులర్గా 20 రూపాయలు చొప్పున వేసుకుంటాను కాబట్టి 30 రూపాయల చొప్పునే అమ్ముతున్నాను. 30 రూపాయల చొప్పున అమ్మడం వల్ల మనం 10 కేజీలు టమాటా అమ్మితే 100 రూపాయలు మిగులుతాయి. అదే వంకాయ వచ్చేసరికి 35 రూపాయలు పడుతుంది. వంకాయ మనకి కొంచెం రేటు పెరిగిగా ఉంది, మార్కెట్లో కూడా లేదు కాబట్టి మనం 15 రూపాయలు ఎక్స్ట్రా వేసాము. అంటే కేజీ 50 రూపాయలు చొప్పున అర కేజీ 10 రూపాయలకి ఇచ్చేస్తున్నాము. దీనివల్ల మనకి వంకాయ మీద 3 కేజీలు 2 కేజీలు తీసుకున్నాం కాబట్టి 2 కేజీలు అమ్మగలిగితే మనం 30 రూపాయలు మిగిలాయి. బెండకాయ అయితే 20 రూపాయలు కేజీ 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున తీసుకున్నాం కాబట్టి 30 రూపాయలు ఇస్తున్నాను. 3 కేజీలకి 30 రూపాయలు మిగులుతాయి. బంగాళదుంప కూడా అంతే, 35 రూపాయలు రేట్ ఉంది కాబట్టి 15 రూపాయలు చొప్పున అమ్ముతున్నాను. సేమ్ ఇది కూడా అంతే, 2 కేజీలకి 30 రూపాయలు మిగులుతాయి. పచ్చిమిర్చి కూడా అంతే, 2 కేజీలకి మనకు 30 రూపాయలు మిగులుతాయి. దోసకాయ కూడా 30 రూపాయలు కేజీ, 3 కేజీలకి 30 రూపాయలు మిగులుతాయి. అలా ఓవరాల్గా మనకి సేలే 550 అయింది కాబట్టి అందులో మనం మార్జిన్స్ అనేది తక్కువ చూసుకున్నాం కాబట్టి 30% తీసేయక నాకు ఇవాళ 550 రూపాయల బిజినెస్లో 230 రూపాయలు మిగిలినాయి. 230 రూపాయలు కూడా వర్తబుల్లే. ఎందుకంటే మనది కాయ పోయేది ఉండదు. నేనే ఏరుకుంటా కాబట్టి వెళ్ళి అక్కడ కాయ అనేది అసలు రెగ్యులర్ ఏం పోదు. మనం చేతులతో తీసుకుని శుభ్రంగా ఏరుకొని మంచిగా తెచ్చుకుంటాం కాబట్టి ఇంచుమించు 99% ఒక కాయ కూడా పోదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.